కళ్ళు కళ్ళు నెత్తి మీద ఉన్నాయి ఆడికి. గుర్తుపడేసాడు చూడకుండానే. డ్రైవింగ్ రాదు ఏం రాదు ఎదవలకి. ఏం చేస్తాం? అమ్మా ఏదో ఒక 5,000 6,000 వాళ్ళు బ్యాంక్ కడతారు, బండి చేసుకుంటారు. డ్రైవింగ్ రాపని వచ్చేసి కళ్ళు నెత్తి మీద పెట్టుకుని వచ్చి డ్రైవింగ్ చేసి గుద్దేసాడు. నేను ఆఫీస్కి వెళ్దామంటే గుర్తుపడేసాడు. అబ్బో రక్తం రక్తం ఆగట్లేదు. అబ్బా అరే అసలు నా చేతి దొరకాల్సింది. కారుతో గుద్ది చంపేసి ఉండేవాడిని ఏదోని. రే తాతే తాతిగా ఏం చేస్తున్నావు రా? ఇటు రారా నువ్వు. అబ్బా అయ్యా బాధ. రే తాతే ఏమైందండి? ఏమైందంటావేంటిరా? పొద్దున్నే ఆఫీస్కి వెళ్తుంటాడు ఆవిడ గుద్దేశాడు, కళ్ళు ఎత్తి పెట్టుకుని వచ్చి. ఏంటి గుద్దేశాడా? గుద్దేశాడు అంటావేంటిరా? చూస్తే కనపడతలేదా నువ్వు? అవునండి. ఈడొకడు. ఇదిగో నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి. అలాగేనండి. రే అదిగా చెప్పిదేంట్రా నువ్వు కొంచెం. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారని. అదేరా తెలుగు తక్కువ తెలియలేదు ఏం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఒరే తాతికని చెప్పిదేంట్రా నువ్వు. అలాగేనండి. ఈ బాధ కంటే నీది ఎక్కువైపోయిందిరా బాబా. అబ్బా డాక్టర్ గారు ఏంటి కాలు యాక్సిడెంట్ అయ్యి అంత నొప్పి వచ్చేస్తుంది, టాబ్లెట్లు ఇమ్మని చెప్పు. అర్థమైందా? అలాగేనండి. ఎవరికని చెప్తావు? నీకని చెప్తానండి. ఒరే నాకు కాదురా నీకని చెప్పు. నాకని చెప్పనండి. అవునరా నాకని చెప్తే మళ్ళీ డాక్టర్ గారు నన్ను రమ్మంటాడు రా. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం వల్ల నువ్వు స్కానింగ్ ఇవన్నీ చాలా ఉంటాయి, టాబ్లెట్ 2 రోజులు వేసుకుంటే తగ్గిపోతారా అయ్యే. అలాగేనండి. 2 రోజుల నుంచి అని చెప్పు. అలాగేనండి. కాళ్ళు నొప్పి అని చెప్పు. అలాగేనండి. ఒరే కుంటుకుంటే వెళ్ళరా కొంచెం. ఇక్కడి నుంచి? ఇక్కడి నుంచే. డాక్టర్ గారు అర్థమయ్యేది చెప్పరా బాబా. అమ్మా నొప్పి. కాలు బరువెక్కిపోయింది. ఇది ఎప్పుడు వస్తుందేంటో తాతిగాడు. ఈ లోపు నీళ్ళు కాపనమన్నా పెడదాం కొంచెం. కంపౌండర్ అన్నీ ఓకేనా? అన్నీ ఓకే. మీటింగ్కి ఎవరో పేషెంట్ ఎవరు రాలేదేంటి? ఏ చదవచ్చాక అందరూ వస్తారేంటి? ఇక్కడికి రారు ఎవరు? ఏంటి అంటున్నా? ఏం లేండి వస్తారు టైం వాళ్ళు కానీ టైం కంటే వచ్చేస్తాం. మీరు హాస్పిటల్లోనే టైం ఏంట్రా? ఆఫీసా? టైం అవ్వాలి కదండి. సరే వస్తారు. శుభ్రంగా క్లీన్ చేయి మంచిగా, అన్నీ నీట్గా ఉండాలి. నీట్గా. బాబు ఎవరున్నారు? ఎవరు వాళ్ళు మీకు? ఎవరు కట్టాలి? పన్ను కట్టాలి. పన్ను కట్టాలి. ఏ పన్ను అది? ఏ పన్ను? 13, 14 పన్ను కట్టాలండి. 13, 14 పన్ను కట్టాలట. పన్ను కట్టాలా? మెల్లగా మాట్లాడటం కదా చూడనుకున్నావు ఏంటి? సరే కూర్చోండి. కూర్చోండి సార్, కూర్చోండి. పర్లేదు మీరు పన్ను కడితే నేను వెళ్తాను. పన్ను కడదాం కూర్చోండి సార్. కడదాం కూర్చోండి సార్. బాబు ఏం కట్టాలి? 13, 14 పన్ను కట్టాలి. పన్ను కట్టాలా? ఓకే. అదేంటిది? మీ పేరేంటి? సరే పని చేయండి. పేరు రవా. ఏంటి పన్ను కడతానండి. అరే ఎంత వయసు ఎంత? మీ వయసు ఎంత అండి? 50 అట. హాఫ్ సెంచరీ. ఓకే. కంపౌండర్ ఏంటయ్యా? కానీ కడతానా నీ గురించే పన్ను కడతానా? ఇప్పుడు చూపించాను సార్. నేను డాక్టర్ని, నువ్వు పక్క చెప్పు. ఆను జాయిగా మొత్తం నా మీదకి వచ్చేలా ఉంది. ఇదిగో మంచి క్లీన్ చేయి. సరికోండి. 13, 14 కదా? ఓకే. నువ్వేం కంగారు పడుకో. 2 సెకండ్లు అయిపోద్ది. ఏం లేదు అయిపోయింది. ఇంకోటి ఒకటే. ఓకే ఇదిగో రైట్ ఓకే. ఇదిగో ఒక 2 రోజులు మెడిసిన్స్ వాడు.
తగ్గిపోతాయి, ఏం భయం లేదు. ఏంటమ్మా అయ్యా చూసావా పేషెంట్ ఎంత మంచోడో, ఇంకా ట్రీట్మెంట్ సగం అవసరం కానీ అప్పుడే మనం చెక్ ఇచ్చేస్తా అంటున్నాడు. ఎంత మంచోడయ్యా, ఇలాంటి పేషెంట్ ఉండేది వాడు చూడు. చెప్పట్లే. ఏంటి మీ బాధ చెప్పండి, చెప్పండి. ఓహో అమౌంట్ ఎంత అండి? అమౌంట్ ఎంత అంటున్నాడా? చాలా మంచోళ్ళ ఉన్నాడయ్యా. ఇలాంటి పేషెంట్లు ఉండాలయ్యా మనకి. మన హాస్పిటల్లో 3 పూలారు కాయలాగా ఉండిపోద్ది. ఏంటి చెట్లే కనపడతలేదు, నేను చదువుతాలే. ఒరే చచ్చినోడా, ఒరే డాక్టరు, నేను మున్సిపల్ ఫండ్ కట్టించుకోవడానికి వచ్చాను. ఇంటి పన్ను చెప్పదు కదా ఆ మాట ముందు. సరేలే, ఇదిగో నాకు పన్ను తీయడం చదువుకున్నాను, కట్టడం చదువుకున్నాను. పడుకో, ఏం కాదు, 2 సెకండ్లు కడతాను. 2 సెకండ్లు ఉన్నాయా, కడతాను. పన్ను కడతాను, పన్ను కడతానయ్యా. ఏమంటారా? నాకు అర్థం కాదు, నీకేం చెప్తాండి బాబు. పన్ను కడతానయ్యా, ఇది కడతానులే, కట్టించుకో. ఇదిగో అది కడతాను, ఇది కడతాను. పో పో. పొద్దున్నే ఏంటయ్యా పొద్దున్న ఆడి బేరం తగిలింది. మన వైద్యం వస్తారండి. ఏంట్రా అనుకుంటాను ముసలిలాగా. ఏం లేదండి, పొద్దున్న టైం కదా కావాలి, ఇంకా వస్తారు. ఇప్పుడు కదా ఎవరు వస్తారు? అమ్మ బాబు అంటే వస్తున్నారు. ఎవరు వస్తారు? అమ్మ బాబు అంటే వస్తున్నాడా? మమ్మీ అడుగుతున్నాడు. డాక్టర్ గారా? ఏంటయ్యా? కాళ్ళు నొప్పి అండి. కాళ్ళు నొప్పా? అవునండి డాక్టర్ గారు. ఏం పేరేంటి? తాతిగాడు. తాతిగాడు? అందరూ అలా పిలుస్తారులే. అయ్యా డాక్టర్ పేర్లు అడుగుతావు నువ్వు. సరే ఏంటి పేరు? తాత? అవునండి. ఎంత వయసు? వయసు 20 వేసుకోండి. 20 వేసుకోవాలా? 40 వయసు ఉన్నట్టు దగ్గర. సరేలే. ఎక్కడ నొప్పి? ఇక్కడండి. ఇక్కడ ఉందా? అక్కడ లేదండి. ఇక్కడ? అక్కడ లేదండి. ఇక్కడ లేదా? అక్కడ లేదండి. ఇక్కడ? అక్కడ లేదండి. ఇక్కడ? అయ్యో అక్కడ కంగారు పడతావు. మనం చర్చ మీద పడుకోబెట్టు. పడుకోబెట్టాలా? తగ్గిపోతాయా? త్వరగా తగ్గిపోయి ముందే ఉండి ఇలా కళ్ళు మూసి చేసుకున్నప్పుడు తగ్గిపోతుంది. బేగా తగ్గిపోవాలా? తగ్గిపోతుంది. పడుకో ముందు. అయ్యో ఎందుకండి? నువ్వు పడుకోవా చెప్తా. పడుకోవాలా? 2 నిమిషాలు అయిపోద్ది. డాక్టర్ గారు, అయ్యో డాక్టర్ గారు. పేరు తాతిగాడా? అవునండి. అయ్యో అమ్మాయి పడుకోబెట్టారు. అయ్యో ఏంటి అంపించేస్తుంది. డాక్టర్ గారు నేను మంచినండి బాబా. తొందరగా తగ్గిపోవాలన్నా కదా. ఎవడో ఈ కాలు కడతానండి. ఆ కాలు ఆ కాలు అంటారా? ఈ కాలు కాదు. అమ్మ చేపడుగా. రే అందరూ అలాగే అంటారు. ఇంకా తగ్గిపోతుంది. తగ్గిపోయింది. ఏం కాదు. ఇదిగో మందులు రాస్తున్నాను, జాగ్రత్తగా. ఎక్కడ బయట కదలకో, ఇంట్లోనే పడుకో. డాక్టర్ గారు వేసుకుని ట్యాబ్లెట్ వేసుకుని తగ్గిపో. నాకు వచ్చింది కాళ్ళు నొప్పి. డాక్టర్ గారు ఏంటి బాధ? తగ్గిపోద్ది. ఇదిగో తగ్గిపోయింది. లేకు. అయిపోయింది. అయిపోయింది. మా డాక్టర్ అయితే మళ్ళీ లేక నువ్వు ఏం కాదు. లేదు. ఇంకా లేదు. 2 రోజులు రెస్ట్ తీసుకో. ఈ మందులు మెడికల్ షాప్లో కొనుక్కుని వేసుకో. వెళ్ళు. చెప్పండి. మంచిగా ఉన్న కాలనీ ఇలా కట్టేసారు. బాగా అలసిపోయాను. సరే పద, వెళ్ళిపోదా. రెండు పిల్లలు దారా అంటే ఎంత చేపట్టింది.
అబ్బా రే సాది కాదుగా వస్తున్నానండి. అయ్యి బాబోయ్, రారా అది చచ్చిపోతున్నాను బాధతోనే. మీ కాళ్ళు నొప్పి ఏమో కదా, ఆ కాళ్ళు నొప్పి. అయ్యి బాబోయ్, అమ్మా. అబ్బా రే ఏమైందిరా? ఏమైందంటారేంటండి? ఆ? మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు కదా, ఆ, మీరేం చెప్పారు? ఆ, అదే చెప్పానండి. ఆ. అయ్యి బాబు, ఆయన మామూలు డాక్టర్ కాదండి. ఒరే, మనుషుల డాక్టర్ కాదండి బాబు, ఆయన పశువుల డాక్టర్ అండి బాబు. అవునా? కాలు మాడతట్టు కట్టేశారండి బాబు. రే రాయలండి మనిషి ఇలా చేసేసేయండి రాడా. రే ఆడు పని చెప్తాను నడు నువ్వు. రే ఆడు నడరా, ఇద్దరం కుంటోళ్ళం అయిపోయాం కదరా బాబా. రే ఆ తాటగాడంతా తేలుతాను. ఏమయ్యా డాక్టరా? డాక్టరా ఏమయ్యా? ఎవరయ్యా మీరు? నువ్వు డాక్టర్వా నువ్వు? అసలు నువ్వు ఎవరవయ్యా? రేయ్ నువ్వు డాక్టర్వా? నేను అడిగి చెప్పు, నువ్వు మనుషులు డాక్టర్వా పది డాక్టర్వా నువ్వు? అయ్యా నేను ఎవరో తర చెప్తాను, ముందు నువ్వు ఎవరవయ్యా, ఏం కావాలి నీకు, ఏం మాట్లాడతా పుత్తకపోతే సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరైనా నీకు? ఏం అర్థం కాదు. పోలీస్ కలిసి పెట్టి నీ డాక్టర్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తాను నేను. ఏమనుకున్నావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఉదయం కూడా ఏం అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నావు అయ్యా. అసలు నీకు సమస్య ఏంటి? నేను చూస్తే నా కడుపు కడుపు మాట్లాడండి, కడుపు మాట్లాడ అది ఇదిగో కడుపు మాట 3 కోట్ల మందు రాసిస్తాను, వాడు కడుపు మంట తగ్గిపోతుంది. ఏంటి ఇచ్చేమంటే టానిక్ కూడా తరచిస్తాను. ఇదిగో డాక్టర్ ఏం నాటకాలు వేస్తున్నావా? నాటకాలంటే కడుపు మంట అన్నావు, మందు ఇచ్చాను. ఇదిగో అది నాటకాలేదు, అర్థమైందా? ఇలా కాదు కానీ ఏయ్ ఎలా చెప్పాలి? ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు. తాతే తాతిగా అయ్యగారు, రారా నువ్వు, రాని అంత ఏం చేస్తాను రారా నువ్వు. ఈ డాక్టర్ సర్టిఫికేట్ మొత్తం క్యాన్సిల్ చేసి పడేస్తాను. నీకు డాక్టర్ ఎవరిచ్చాడు అసలు ఇచ్చి? ఏమయ్యా డాక్టర్ నువ్వు? ఆ, ఇదిగో రాయలాంటి మనిషి అయ్యా. కాలు వెనక్కి కట్టేసి ఇతనా అయ్యా? నువ్వు ఇలా రావయ్యా, నీకు ముందే తెలిసిడు. నువ్వు ఇలా రా. నేను ఎవరు రమ్మన్నారా? అయ్యా నేనే కదా కాలుకి ఇంజక్షన్ చేసింది. తవరుగా ఆడికి ఎందుకు చేస్తావా నువ్వు? ఏమయ్యా నీకేం చెప్పాను, 2 రోజులు రెస్ట్ తీసుకోమన్నా? అయ్యో మళ్ళీ అదే మాట ఎలా ఉంది పాలు తగ్గిందా? ఆడికి రెస్ట్ అయ్యా. ఆడికి రెస్ట్ ఏంటంటే నువ్వు కాలుకి నొప్పి వస్తుంది అన్నాడు, మంచి మందు ఇమ్మన్నాడు, ఇంజక్షన్ చేశాను, మందు కాలుకి కట్టు కట్టి పంపించాను. ఇంకేం కావాలి? ఇగో అటు నెప్పుడే చేయలేదయ్యా. కాలు వెనక మరదట్టి చేతి పట్టినట్టు ఇంజక్షన్ పట్టేసాడు నువ్వు. నేను అదే నాకు పొడుగబెట్టి పడిచేసాను. నొప్పు నాకయ్యా. నొప్పి నీకేం మరి ఆయనకి వచ్చాడు? చూడటానికే చదువుకున్న వల్ల ఉన్నావు, బుద్ధి లేదు నీకు. నొప్పి నువ్వు పెట్టుకుని ఆయన పంపించావా? సరే కానీ ఎన్నో పనులు ఉంటాయా, అందుకని 2 టాబ్లెట్లు తేరా అన్నాను. సర్లే అటువంటిది అండి కూర్చోనకే. రాయలాంటి మనిషి అలా చేసేసావు నువ్వు. అదే నీ బాధ, కూర్చో చెప్తా, కూర్చో. ఇప్పుడు దీన్ని కూడా పొడి చేస్తారండి? అలా ఇంజక్షన్ కాదు, కొద్దిగా క్లీన్ చేయి. అది కాదయ్యా, ఇప్పుడు గాయం తగిలింది నీకు, బాధ తగిలింది నీకు, నొప్పి కొన్నది నీకు, నువ్వు రాకుండా ఆయన పంపించే చూడు. ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడు, నువ్వు బాధపడుతున్నావు. చూడు ఇప్పుడు ఏం కాదు, మెడిసిన్స్ మంచి మెడిసిన్ రాస్తాను, ఇంజక్షన్ చేస్తాను, తగ్గిపోతే ఏం బాధపడదు. అయినా ఒక మాట గమనించు, నువ్వు అంటే తెలుసుకున్నలాగా ఉన్నావు, చదువుకున్నావు మంచిగా, నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు రావాలా, అప్పుడు నీకు ఆ సమస్య నుంచి విడిపించబడుతుంది. నీకు గాయం తగిలినప్పుడు నువ్వు రావాలా, దానికి ఆ గాయానికి కట్టు కట్టబడుతుంది. కానీ ఎవరినో పంపితే చూడు ఆయన బాధపడి నువ్వు బాధపడి ఏం మనిషి అయ్యా నువ్వు? అవును డాక్టర్ గారు, నిజమేంటి, నాకు గాయమైంది నేనే వచ్చింటే బాగుండేది. నేను రాకపోవడం వల్ల ఇదిగో నేను బాధపడ్డాను, ఇక మా తాతకాయని బాధ పెట్టాను, మిమ్మల్ని కూడా బాధ పెట్టాను. అవును, మీరు చెప్పినట్టే ఎవరు గాయమై తాళ్ళే రావాలి, అప్పుడే వాళ్ళు స్వస్థపడిపోతారు. సారీ డాక్టర్ గారు, మేము చాలా పని పెట్టాను మిమ్మల్ని. పర్వాలేదయ్యా, నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వే రావాలా, ఎవరినో పంపించే నీ సమస్య తీరదు కదా. నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు రావాలా, నీ కష్టం తీర్చకూడదు. గాయం పొందుకున్నది నువ్వు వచ్చి ఉంటే ఆ గాయానికి స్వస్థత కల్పించుకుని వెళ్తావు కదా. చూడు ఆయన ఇబ్బంది పెట్టావు, నువ్వు ఇబ్బంది పడ్డావు. అవునా? సరే పద, ఇంకా తగ్గిపోతుంది, కొట్టు కట్టాం కదా, తగ్గిపోతుంది. థ్యాంక్స్ డాక్టర్ గారు. ఓకే.
రైట్, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో ఏకీభవించండి. ఈ చిన్న నాటిక ద్వారా మనం నేర్చుకోవాల్సిన మూల పాఠం ఏమిటంటే, దేవుని సన్నిధికి ఎవరు కష్టంలో ఉన్నారో, ఎవరు నష్టాల్లో ఉన్నారో, ఎవరు వ్యాధి బాధల్లో ఉన్నారో వాళ్లే రావాలి. వాళ్లే తన కష్టాన్ని వచ్చి ప్రభువుతో చెప్పుకోవాలి. డాక్టర్ దగ్గరకు వ్యాధి కలిగిన వ్యక్తే రావాలి, మరొకరిని పంపిస్తే కుదరదు. ప్రభు దగ్గరికి సమస్య, కష్టము, నష్టము, వ్యాధి బాధలు కలిగిన వాళ్లే రావాలి. వాళ్లే వచ్చి ప్రభుతో స్వయంగా మాట్లాడుకోవాలి. ఈరోజు నువ్వు కష్టంలో వచ్చావా? ఈరోజు నువ్వు వ్యాధిలో వచ్చావా? బాధతో వచ్చావా? అయితే నువ్వే చెప్పాలి ప్రభువుకి నీ కష్టం ఏమిటో. నువ్వే చెప్పాలి ప్రభువుకి నీ బాధ ఏమిటో. కొన్ని నిమిషాలు మౌనంగా నీ హృదయాన్ని విప్పి ప్రభుతో నీ బాధ చెప్పుకుంటావా? ఈరోజు నువ్వు ఏ బాధ అయితే, ఏ వేదనైతే కలిగి ఉన్నావో అది ఒక్క ప్రభువు మాత్రమే తీర్చగలడు. ఆ ప్రభువు సన్నిధికి నువ్వు వచ్చావు కాబట్టి మనపూర్వకంగా ప్రభువుతో పంచుకో. ఆ డాక్టర్ దగ్గరకు వచ్చి తన సమస్యను చెప్పినప్పుడు ఎలా డాక్టర్ తగిన మందు ఇవ్వగలిగాడో, అలాగే ప్రభువుకు నీ సమస్య చెప్తే తగిన పరిష్కారాన్ని ఈరోజు ప్రభువు నీ జీవితంలో అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షమున ఉన్నాడు, నీ పక్కనే. మనపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుకుని ఉంటారో అక్కడ నేను ఉంటానని ప్రభు సెలవిచ్చాడు. మన ప్రభు మన పక్కనే ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయనకు మొరపెట్టండి. ఆయన దొరుకు కాలమున ఆయనను వెతకండి అని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకని? నీకు సమీపంగా ప్రభు ఉన్నప్పుడు ఆయనకు నువ్వు మొరపెట్టకూడదు? హృదయపూర్వకంగా కొన్ని నిమిషాలు ప్రభుతో మాట్లాడదాం, ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనసు విప్పి ప్రభువుతో చెప్పే సమయం. ఒకవేళ నీ జీవితంలో
నీ ఆశలు అడి ఆశలై నీ బ్రతుకు అడుగంటిపోయి దిక్కుతోచని స్థితిలో వచ్చి కూర్చున్నావేమో. నీవు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయి దిక్కు లేని స్థితిలో వచ్చి కూర్చున్నావేమో. నీ సమస్య ఎవరికి చెప్పినా తీరలేదేమో. ప్రభు సన్నిధికి వచ్చిన నీవు ఆ ప్రభువుకి మనపూర్వకంగా చెప్పు. అనారోగ్యంతో వచ్చావేమో, అప్పుల బాధలతో వచ్చావేమో, ఆర్థికంగా చితికిపోయి వచ్చావేమో, గర్భఫలము లేక ఎంతో కాలంగా అల్లాడుతూ వచ్చావేమో, పాపముల చేత అపరాధముల చేత బంధించబడి నీచమైన కార్యాలు చేసి వచ్చావేమో. ఈరోజు మనస్ఫూర్తిగా ప్రభుని అడుగు. ప్రభువా, నన్ను దర్శించను, ఆయన నన్ను కనికరించు ప్రభువా. బ్రతకాలనుంది కానీ ప్రభువా నేను బ్రతకలేకపోతున్నాను. దానికి కారణము ఇదిగో ఈ సమస్యే, ఇదిగో ఈ ఆటంకమే, ఇదిగో ఈ కష్టమే, ఆ పాపమే, ఆ పాపిష్టి కార్యమే, ఆ పాపిష్టి స్నేహమే, ఆ పాపిష్టి బలహీనతే బ్రతకకుండా చేసేస్తుంది. నాయన నీకే వచ్చిన సమస్య చెప్పుకుంటున్నా. అంతకు ముందు చెప్పేవాడిని నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి, కానీ ఇప్పుడు నేనే ప్రార్థన చేస్తున్నా. నేనే డైరెక్ట్గా అడుగుతున్నాను, ప్రభువా నన్ను బ్రతికించు, ఆయన నన్ను కనికరించు ప్రభువా. యేసయ్యా దరిచేర్చుమో నన్నయ్యా, బ్రతికించుమో యేసయ్యా, దరిచేర్చుమో నన్నయ్యా. బ్రతకాలని ఉన్నా బ్రతుకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలువలేకున్నా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలువలేకున్నా, చూడాలని ఉన్నా చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, చూడాలని ఉన్నా చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా, బ్రతికించుమో యేసయ్యా, నీ దరి చేర్చుమో నన్నయ్యా. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలువలేకున్నా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలువలేకున్నా.
కాపరిలేని గొర్రెనైతి కాడికి చేరువైతి కావలి లేని తోటనైతి కారడవిగా మారితి కాపరి లేని గొర్రెనైతి కాటికి చేరువైతి కావలి లేని తోటనైతి కారడవిగా మారితి గూడు చెదరిన కూవనైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి గూడు చెదరిన కూవనైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి దరిచేతుమో యేసయ్యా నా గుండె గుడిలో నీ ఉండయా గురి చేతుమో యేసయ్యా గుండె గుడిలో నీ ఉండయా బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా పిలవాలని ఉన్నా పిలవలేకున్నా బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా పిలవాలని ఉన్నా పిలువలేకున్నా నాశలే అడియాశలై అరుగంతరే నా జీవితం శోధనలా వడిలో తొట్టిల్లెనే నా పయనం నాశలే అడియాశలై అడుగంతెనే నా జీవితం శోధనల సుడిబడిలో తొట్టిల్లెనే నా పయనం చుక్కాని లేని నావనైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి చుక్కాని లేని నావనైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి గురి చేర్చుమో యేసయ్యా నా గుండె గుడిలో నీ ఉండయా గురి చేర్చుమో యేసయ్యా నా గుండె గుడిలో నీ ఉండయా బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా పిలవాలని ఉన్నా నిలువలేకున్నా బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా చూడాలని ఉన్నా చూడలేకున్నా చేరాలని ఉన్నా నేను చేరలేకున్నా చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా
చేరాలని ఉన్న నిన్ను చేరలేకున్నా చేర్చుమో యేసయ్యా దరి చేర్చుమో నన్నయ్యా దొరికించుమో